ఇక వార్తల్లోకి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదవగా హైదరాబాద్లో మాత్రం పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రాష్ట్రంలో జరిగిన పోలింగ్ పై మాట్లాడారు. So good evening once again. Morning 7 o'clock ki start ayi polling 13 assembly segments lo 4 gantaki close ayindi. మిగతా 106 segments లో 6 o'clock closing time. కానీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 1300-1400 పోలింగ్ స్టేషన్స్లో క్యూస్ ఉన్నాయి బయట. సో అవుట్ ఆఫ్ అబౌట్ 35,809 టోటల్ పోలింగ్ స్టేషన్స్లో అబౌట్ 1300-1400 వరకు ఇంకా క్యూస్ ఉన్నాయి, అక్కడ నడుస్తున్నాయి. సో వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి వెదర్ కూడా బాగానే సపోర్టివ్గా ఉండేది. సో వీ హ్యాడ్ గుడ్ టర్న్అవుట్. మధ్యాహ్నం కూడా చాలామంది వచ్చారు. సో ఇట్ ఆల్మోస్ట్ కంటిన్యూడ్ త్రూ ద డే. టోటలీ లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా మాకు ఏం ప్రాబ్లం రాలేదు. వీ హ్యాడ్ సమ్ 115 పోలింగ్ స్టేషన్స్ వేర్ డ్యూరింగ్ ద ఎంటైర్ డే మధ్యలో ఎప్పుడైనా ఈవీఎంలో ప్రాబ్లం వస్తే వీ హ్యాడ్ టు చేంజ్. మీకు తెలుసు లాస్ట్ 5 o'clock డేటా మా దగ్గర వస్తే ఆ ఎస్టిమేషనే అది. సో 61.16% అది ఉండి, అఫ్కోర్స్ ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ 6 వరకు ఆల్మోస్ట్ 106 పోలింగ్ స్టేషన్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోలింగ్ అయింది. అందుకనే ఇది చాలా వరకు పెరుగుతుంది. తర్వాత ఇంకా డేటా మాకు 7 o'clock తర్వాత డేటా ఎంట్రీ మళ్ళీ మొదలవుతుంది. ఆ డీటెయిల్ మళ్ళీ నేను చెప్తాను మీకు. ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ రోజుకి 330 crores టోటల్ సీజర్ అయింది స్టార్టింగ్ ఫ్రమ్ 1st March. నేషనల్ గ్రీవాన్స్ పోర్టల్ అంటే ఈసీఐ వాళ్ళ పోర్టల్ ద్వారా ఈరోజు 415 కంప్లైంట్స్ వచ్చాయి. దాని మీద యాక్షన్ తీసుకోవడం. 1950 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ ఉంది, దాంట్లో 21 కంప్లైంట్స్ వచ్చాయి. సో దాని మీద యాక్షన్ తీసుకోవడం. సి విజిల్ ద్వారా 225 ఈరోజు కంప్లైంట్స్ వచ్చినాయి, దాని మీద యాక్షన్ తీసుకోవడం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం బాగానే ఉందని తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్లో మాత్రం ఎప్పటిలానే ఈసారి కూడా తక్కువగానే 20% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు విహెచ్ దేశ సంపదను దోచుకుంటున్న నరేంద్ర మోదీపై కాంగ్రెస్ గెలిచే ఎన్నికలు ఇవి అని హనుమంతరావు అన్నారు. ముస్లింలే కాకుండా ఈసారి మాదిగ వాళ్ళు కూడా తప్పనిసరిగా, ఎందుకంటే రిజర్వేషన్ ఎత్తేస్తా అని అన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ, ఆయన ఆలోచన బాగలేదు. అదే రాహుల్ గాంధీ గారు వస్తే తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ న్యాయం చేస్తా అన్నాడు కనుక వాళ్ళు కూడా మార్పు కనిపిస్తుంది. కేవలం మాదిగోళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకం అనే నినాదం అది బాగలేదు. మాదిగోళ్ళు కూడా కంపల్సరిగా కాంగ్రెస్కే ఓటు వేస్తున్నారు. అందులో రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి అందరూ కూడా తిరగడం వల్ల ఈ యొక్క ఆలోచన వచ్చింది. తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునేది కాంగ్రెస్కే ఓటు వేయాలని. తప్పనిసరిగా మేము ఊహించినట్టుగా 14 సీట్లు రావాలి దానికి. ఎందుకంటే వన్ సైడ్గా ఇంతకుముందు ముస్లింలు కొంత మార్పు ఉండే, కానీ వాళ్ళు కూడా చెప్పారు మేము ఈసారి ఇండియా కూటమికి ఓటేస్తామన్నారు. కనుక తప్పనిసరిగా ఇక్కడ తెలంగాణలో నాగేందర్కు ఓటేయడం కాదు, అది నేను కూడా వేసి వచ్చిన ఆ ఓటు డైరెక్ట్గా రాహుల్ గాంధీకి పోతుంది. కాబట్టి ఇది రాహుల్ గాంధీ వర్సెస్
నరేంద్ర మోడీ ఎన్నికలు కనుక మనం రాహుల్ గాంధీని గెలిపించుకోవాలి, ఆయనను ప్రధానమంత్రి చేయాలనే ప్రజల్లో ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికి దిగిన తర్వాత అట్టడుగుండే ప్రజానీకం 90% ఉన్నారు, వాళ్ళకు నేను న్యాయం చేస్తా, వాళ్ళ రిజర్వేషన్ పెంచుతా, అదేవిధంగా కులగణ చేస్తా అని అన్నారు. కానీ ఇప్పటిదాకా నరేంద్ర మోడీ కులగణ గురించి మాట్లాడాడు, రిజర్వేషన్లు ఎత్తేయాలి అనేది వారి ఆలోచన. కనుక తప్పనిసరిగా ఈసారి తెలంగాణలో అబ్సల్యూట్ మెజారిటీ సీట్లు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ను టీపీసీసీ క్యాంపెయిన్ ను కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ హయత్ నగర్ ఓల్డ్ విలేజ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల పనితీరును ప్రజలు తమ ఓటు తీర్పుతో నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. పని చేయని ప్రభుత్వాలను ప్రజాప్రతినిధులను మార్చివేసే శక్తి ఓటుకు ఉందన్నారు. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా మార్పు ఇచ్చే ఆయుధం ఓటు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. సామాన్యుడు తోడుకొని ధనవంతుడైనా సరే, ఎంతటి ప్రతిభావంతుడైనా సరే, అందరికీ సమానంగా ఇచ్చింది ఓటు హక్కు. ఓటు హక్కు వినియోగంతోనే మన జీవితాలు మారుతాయి. ఓటు హక్కు వినియోగంతోనే ప్రభుత్వాల పనితీరు మారుతుంది. ఓటు హక్కు వినియోగంతోనే పనిచేయని ప్రభుత్వాలు మారుతాయి. అందుకే తెలంగాణ ఓటర్ మహాశైలికి మా ఎల్బీ నగర్ నియోజకవర్గ యావత్ ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా మనకున్న ఈ ఆయుధాన్ని శాంతియుతంగా మార్పుకు చేతులిచ్చే ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వెస్ట్ మారేడ్పల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వెస్ట్ మారేడ్పల్లిలోని కస్తూర్బా గాంధీ గర్ల్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును విజ్ఞతతో ఆలోచించి వేయాలన్నారు. అన్ని విధాలుగా అండగా ఉండే వ్యక్తులనే ఎన్నుకోవాలని సూచించారు. భారతదేశం అత్యంత ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, రెండోది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలు, ఈ ఓటు హక్కు అనేది ఇండియన్ డెమోక్రసీ ప్రపంచంలో ఎక్కడ ఉండదు జనరల్గా. దయచేసి మన ప్రజలందరూ మీ యొక్క ఓటుని సద్వినియోగం చేసుకోండి. తెలుగు ప్రజలందరూ, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్లు జరుగుతున్నాయి, మీకు తెలుసు. తెలంగాణలో పార్లమెంట్ జరుగుతున్నాయి, ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ జరుగుతుంది. నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి రైటు ఓటు హక్కు. ఈ ఓటు ఎందుకంటే నిరంతరం మన కోసం పనిచేసేది. ఇప్పుడు ఎవరైనా కానీ డెమోక్రసీలో ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎందుకు ఎన్నుకుంటాం? మన కోసం ఆలోచన చేస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు, మన వైపున సమస్య వచ్చినప్పుడు నిలబడతాడు అనేదే ఓటు వేస్తాం జనరల్గా ఎన్నుకునేటువంటి ప్రక్రియ. కాబట్టి ఓటు వేసేటప్పుడు మాత్రం మీరు దయచేసి ఆలోచన చేసి ఓటేయండి. షేక్పేట్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఓటర్లు. ఓట్లు గల్లంతైన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. షేక్పేట్ డివిజన్లో దాదాపు 3000 ఓట్లను డిలీట్ చేశారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వారంతా ఓటు వేశారని, ఇప్పుడేమో డిలీట్ అయ్యాయని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా అధికారులు ఓట్లను తొలగించారని, కేవలం ఒక్క వర్గానికి చెందిన వారి ఓట్లను మాత్రమే డిలీట్ చేశారని ఆరోపించారు. షేక్పేట పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంతమంది అధికారులు ఒక పథకం ప్రకారము మరి ఒక వర్గం వారి ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. చాలా దుర్మార్గంగా అనేక సంవత్సరాలుగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటున్నారు. వారందరూ కూడా సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారు అందులో. మరి అకారణంగా వాళ్ళందరి పేర్లు ఈరోజు తొలగించడం జరిగింది. ఇప్పటికే నేను జిల్లా ఎన్నికల అధికారికి,
అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ అధికారి కూడా మేము కంప్లీట్ చేయడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి దర్యాప్తు చేస్తున్నారు, హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము. ఎవరో ఒక అధికారి ఒక పథకం ప్రకారం మరి కొన్ని వర్గాలతో కుమ్ముక్కై మరి ఇక్కడ మెజార్టీ హిందువుల ఓట్లు తొలగించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయానికి సతీ సమేతంగా విచ్చేసిన బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఇంటికి వెళ్లిన బండి సంజయ్ హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం బండి సంజయ్ తన తల్లి వేలు పట్టుకుని కుటుంబ సమేతంగా జ్యోతినగర్లోని 174వ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వార్ వన్ సైడే ఉందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు అధికారం, డబ్బు, మనీని ఉపయోగించుకుని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ళ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. నిన్నటి వరకు కూడా విపరీతమైన ఎండలతోని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోరా అని చెప్పి ఒక అనుమానాలు ఉంటాయి. కానీ ఇలా చల్లటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కరీంనగర్ పార్లమెంట్లో కూడా చల్లని వాతావరణం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఏ ఇబ్బందులున్నా, ఎంత కష్టం ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దేశ భద్రత, దేశ అభివృద్ధి, ధర్మరక్షణ, సమాజ క్షేమం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి ఈ ఎన్నికల్లో మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముషిరాబాద్లోని శాంతినికేతన్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. गणतंत्र के त्योहार जैसा लोग मना रहे हैं. देश के हित के लिए, धर्म के हित के लिए लोग आगे आकर अपना मतदान आज इस्तेमाल किया जा रहा है. बड़ी पैमाने से पहली बार सुबह ही पूरे लोग, आज मैं अपने परिवार के साथ और हमारे पड़ोसी परिवार के साथ सब मिलकर कॉलोनी से लगभग 20 लोग इकट्ठा होकर ये त्यौहार को मनाना चाहते थे. त्यौहार में भाग लिए, हमारा वोट मतदान किया गया. देश के हित के लिए मेरा मतदान किया गया. सर, आप राज्यसभा मेंबर है, किस तरह से आप देखते हैं बीजेपी कितनी सीट्स यहाँ पे एम कर रही है और क्या लग रहा है आपको? या तो हम तो सरकार बनाने वाले हैं, आंकड़े तो बाद में आपको पता चलेगा. जरूर हम सरकार बनाएंगे. सर, वोटरों से क्या अपील करेंगे? तेलंगाना में बड़ी संख्या में हम जीत हासिल करेंगे. सर, वोटर से क्या अपील करेंगे अभी? मैं वोटर्स को अपील करता हूँ कि आइए आप देश के हित के लिए, प्रजातंत्र को मजबूत करने के लिए आए और मतदान में भाग ले. जरूर आना, ये हमारा फंडामेंटल राइट, हमारा हक है. పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓయాసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత ఎదురుపడ్డారు. ఈ ఘటన మీర్పేట్లో చోటు చేసుకుంది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత వాతావరణాన్ని తలపించింది. ఇరు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఎటు కదలనీయకుండా కార్యకర్తలు ఇద్దరు అభ్యర్థులు వాహనాలు చుట్టుముట్టారు. విషయం తెలిసిన వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఇద్దరు అభ్యర్థులు వాహనాలను అక్కడి నుంచి పంపిణీ చేశారు. మరోవైపు పోలింగ్ వేళ మాధవిలత వ్యవహారం శైలి విమర్శలకు తెరతీసింది. रियासत नगर डिवीजन पोलिंग बूथ 40, ये यहाँ के कॉर्पोरेटर के पास है. ये बंद कर दिए, लोग अंदर हैं. हम आधे घंटे से रिक्वेस्ट कर रहे हैं. ये लोग पुलिस वाले अब खोलते तब खोलते, अब खोलते तब खोलते बोलकर नहीं खोल रहे. मैं कैंडिडेट हूँ, मैं लोगों को देखी, हम लोग फोटो भी निकाले. दीजिए वो, दीजिए. ये देखिए, ये देखिए, लोग अंदर है.
ये डोर बंद हुआ तो इसके होल से देखो देखो बंद है, हम लोग ये होल से निकाले और पुलिस बोल रहे यहाँ पे लोग नहीं है। ये है यहाँ का डेमोक्रेसी। मैं फिर से दिखाती, देखिए मैडम ఆయన ఫోటో తీసి ఆయన ఫోటో తీసి అలా కూడా పేపర్స్ ఎక్స్చేంజ్ చేసిన ఆయననే। इतना रिगिंग, अभी रिगिंग चल रहा अंदर, हम लोग यहाँ से नहीं उठेंगे। హైదరాబాద్ తార్నాక సెయింట్ ఆన్స్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతి శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని దేశ భవిష్యత్తుకు పాటుపడాలని కోరారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని డిప్యూటీ మేయర్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5వ వార్డు పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్ 95 గాంధీయన్ స్కూల్లో ఓటు వేశారు. తల్లి గీత, సోదరి నమ్రతతో కలిసి నివేదిత సాయన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నివేదిత సాయన్న కోరారు. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నేత విజయశాంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తార్నాకలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం దంపతులు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుకగూడలో 392 బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ హోంమంత్రి, మంత్రివర్యులు మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ తుళ్ల దేవేందర్ గౌడ్ గారు మరియు కుటుంబ సభ్యులు. మాదాపూర్ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తన ఓటు హక్కును పీకెట్లోని బూత్ నంబర్ 89లో వినియోగించుకున్నారు. బాగ్ అంబర్పేట్ డివిజన్లోని రోజ్ బర్డ్ స్కూల్లో పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీపీసీసీ సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్, శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కంటెస్ట్ కార్పొరేటర్. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొండాపూర్ చిరాగ్ పబ్లిక్ స్కూల్లోని 375వ పోలింగ్ బూత్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ప్రజలందరూ కూడా ఎక్కువ శాతంలో వచ్చి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. ఓట్ ఫస్ట్, వర్క్ నెక్స్ట్. అదేవిధంగా అందరూ కూడా వాళ్ళు ఒక బాధ్యతను నిర్వహించి వాళ్ళు ఒక ఓటింగ్ వేసి ఒక దేశభక్తిని ఒక దేశభక్తిని చాటుకోండి అని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. అంబర్పేట్ డీడీ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు. అంబర్పేట్ డీడీ కాలనీలో వాటర్ వర్క్స్ కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు. విజయవంతమైన ప్రజాస్వామ్యాన్ని నేడు ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయని తెలిపారు. భాష, కుల, ఆర్థిక వర్గ ఇలా అనేక రకాల విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు ఒక పండగలా జరుపుకుంటున్నామని తెలిపారు. పోలింగు జరుగుతున్న సందర్భంగా నేను మన తెలంగాణ సికింద్రాబాద్ పార్లమెంటు పోలింగ్ నంబర్ ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్లో డీడీ కాలనీ 17వ నంబర్లో ఓటు హక్కు వినియోగించుకున్నాను. వాస్తవంగా ఈ సందర్భంగా నేను ఇది శుభదినంగా భావిస్తున్నాను. ప్రజాస్వామ్యం ఎన్నికలైనప్పుడల్లా విజయవంతమవుతున్నది అనేటువంటి విషయం ప్రపంచం భారతదేశాన్ని చూసి గమనిస్తున్నది. ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి, ఇన్ని సంవత్సరాలుగా అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇంత వైవిధ్యం కలిగినటువంటి భాషా వైవిధ్యము, వర్గ వైవిధ్యము, కుల వైవిధ్యము, ఆర్థిక తారతమ్యాలు, సామాజిక భేదాలు, భాషా భేదం ఇన్ని కలిగినప్పటికి కూడా
మన ప్రజాస్వామ్యం ఎన్నికల సందర్భంగా ఒక పండుగలాగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. 2024 తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ ప్రాథమిక హక్కును వినియోగించుకొని సోషల్ మీడియాలో విలువైన సందేశాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి సామాన్య ప్రజలతో పాటు క్యూలో నిలబడి ఓటు వేశారు. ఓటు విలువైందని, అది మీ వజ్రాయుధమంటూ ఓటు విలువ గురించి మాట్లాడి వెళ్లిపోతుండగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. సాధారణంగా ఎన్టీఆర్ అంటే అభిమానులకి చాలా ఇష్టం, పిచ్చి ఉంటుంది. చాలా వేదికలపై కూడా అభిమానులు ప్రేమ బయటపడింది. నేడు అలాంటి ఓ మధురమైన సంఘటనే ఓ అభిమానికి దక్కింది. ఎన్టీఆర్ వెళ్తుంటే ఓ అభిమాని పిలుస్తూ అన్న ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. ఇక వెంటనే ఎన్టీఆర్ అతని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడున్న మీడియాలో ఈ అరుదైన దృశ్యం రికార్డు అయింది. గుండెలపై అంటే గుండెలపై కాదు, షర్ట్ మీద హార్ట్ ఉండే ప్లేస్లో సంతకం చేశారు యంగ్ టైగర్. ఆ అభిమానానికి ఈ సంతకం ఎప్పటికీ గుర్తు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా? ఇక అక్కడున్న వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది సినిమా నటులు ఓటు వేశారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన భార్య నమ్రతతో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేష్ బాబు, నమ్రతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యంగ్ హీరో రోషన్ కూడా ఓటు వేశారు. సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని FNCCలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. ఓటర్లకు ఏం చెబుతారు అని వారు ప్రశ్నించారు. దానికి బ్రహ్మానందం స్పందిస్తూ, ఓటర్లకు అప్పీల్ చేసేది ఏముంది, గంటలో మొత్తం అయిపోతుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా భావించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు ముగిశాయి. చాలా చోట్ల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియగా అక్కడికక్కడ స్వల్ప ఘర్షణలు జరిగాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు సతాయించాయి. ఇదిలా ఉండగా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నేను వచ్చినా సార్, నేను ఇక్కడనే ఉన్నా. నీకు వచ్చినా ఏపీలో ఓటు వేయడానికి హైదరాబాద్ వెళ్లిన వారి తిరుగు ప్రయాణంలో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రధానంగా జనరల్ బోగీలే కాకుండా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లు కూడా సాధారణ ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు తమకు కేటాయించిన సీట్లను అన్రిజర్వ్డ్ ప్రయాణికులు ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. అయితే ఇంత జరుగుతున్నా టీసీలు కనిపించకపోవడంతో విశేషం. ఎక్కేటప్పుడు తీయాలి జనాలు ఎంతమంది